ఇవాళ భాగ్య చేసిన పనులు ఫుల్ ఫన్నీగా ఉన్నాయన్నమాట. ఇంక అసలేం చేసిందో తెలుసుకుందాము. పిల్లలు రాతోడు ఒక రైడ్ ఎక్కుతారు. చిత్ర, వినోద్ కలిసి ఒక రైడ్ ఎక్కుతారనమాట. ఇంక మన అమర్, భాగ్య స్పెషల్‌గా ఒక రైడ్ ఎక్కుతారనమాట. ఇంక భాగ్య స్టార్ట్ చేస్తదనమాట. "ఏవండీ నాకు చాలా భయంగా ఉందండి" అనేసి అమర్‌ని గట్టిగా పట్టుకుంటదనమాట. ఇంక అయినా భాగ్య ఇంకా రైడ్ స్టార్ట్ అవ్వలేదు కదా! ఎందుకంత భయం అనేసి అమర్ అంటూ ఉంటే, "లేదండి స్టార్ట్ అవుతది కదా! అందుకే భయంగా ఉందండి" అనేసి భాగ్య యాక్షన్ భలే చేస్తూ ఉంటదనమాట. ఒక్కసారి రైడ్ స్టార్ట్ అయిందో లేదో భాగ్య అయితే ఇంకా భయం వదిలిపెట్టేసి నిలబడి యాహూ అని చేతులు పైకెత్తి భలే ఎంజాయ్ చేస్తూ ఉంటదనమాట. అక్కడ అనామిక నటించి అమర్‌కి దగ్గరవ్వమని పంపిస్తే, ఇక్కడ మన భాగ్య అయితే ఫుల్లుగా రైడ్‌లో ఎంజాయ్ చేస్తుందనమాట అమర్‌ని వదిలేసి. అమర్ షాక్ అవుతాడనమాట. ఇదేంటి ఇప్పటిదాకా భయపడి ఇంత ఎంజాయ్ చేస్తుంది భాగ్య అనేసి. ఇంకో పక్క చిత్ర అయితే వినోద్‌తో మాట్లాడుతూ ఉంటది రైడ్‌లో అనమాట. అయినా వినోద్ పిల్లల్ని రాతోడు చూసుకుంటాడు కదా! నువ్వైతే నన్ను కేరింగ్‌గా చూసుకో అనేసి చిత్ర అంటూ ఉంటే, అయినా కానీ చిత్ర నాకైతే ఫస్ట్ పిల్లలు ముఖ్యం, పిల్లల తర్వాతే ఎవరైనా అనేసి వినోద్ అంటాడనమాట. ఆహా! అయితే నేను పిల్లల్ని బుట్టలో వేసుకుంటే వినోద్ ఆటోమేటిక్‌గా లైన్‌లో పడతాడులే అనేసి చిత్ర మనసులో అనుకుంటూ ఉంటదనమాట. అయినా కానీ రణవీర్, నువ్వైతే అంజుని ఎలా కిడ్నాప్ చేస్తావు? నువ్వు వాటర్ వరల్డ్‌కొచ్చి అమర్‌కి కనిపించావు కదా అనేసి మనోహరి అడుగుతూ ఉంటదనమాట. అయినా అందుకే నేనైతే ఒక రౌడీనైతే పెట్టాను. వాడే అయితే అంజుని కిడ్నాప్ చేసి నాకైతే అందిస్తాడు. అదిగో అక్కడున్నాడు రౌడీ అనేసి ఇంకా రణవీర్ అయితే మనోహరికి చూపిస్తూ ఉంటాడనమాట. ఇంకో పక్క రైడ్ అయిపోయి అందరు దిగుతారనమాట. ఇంకా అనామిక వచ్చేసి, "ఏంటి బాగి ఈ సార్‌తో డ్యూయెట్ ఏసుకున్నావా?" అనేసి అడుగుతూ ఉంటదనమాట. "లేదక్క డ్యూయెట్ ఏం ఏసుకోలేదక్క, ఇంక కుదరలేదక్క" అనేసి ఇంకా బాగి అంటూ ఉంటదనమాట. అయినా గానీ ఇంక సార్‌కైతే దగ్గరయ్యావా అనేసి ఇంకా అనామిక అంటూ ఉంటే, "ఆ! దగ్గరయ్యానక్క, సార్‌నైతే గట్టిగా అలాగే వదలకుండా పట్టుకున్నానక్క" అనేసి ఇంకా బాగి అంటూ ఉంటదనమాట. ఇంకా రాతోడైతే పిల్లల్ని తీసుకొని ఇంకా మిగిలిన రైడ్లు ఎక్కించడానికి వెళ్తారు. చిత్ర, వినోద్ కూడా పిల్లలతో వెళ్తారనమాట. ఇంకో పక్క మన భాగి ఆమె ఇద్దరే ఉంటారనమాట. ఇంకా భాగి అయితే ఐస్ క్రీమ్ కావాలి అండి అనేసి అడుగుతూ ఉంటదనమాట. ఇంకా నువ్వు అడిగాక తప్పుద్దా అని చెప్పేసి అమర్ అయితే 2 ఐస్ క్రీములు తెస్తే భాగి ఊరుకుంటదా? అదిగో నాకు ఐస్ క్రీమ్ కావాలని అమర్ చేతిలో లాక్కుంటదనమాట. ఇంక భాగ్య చేతిలో ఐస్ క్రీము అమర్ చేతిలో పెట్టిద్ది. అలాగా 3 సార్లు ఇంకా వాడిద్దరి చేతుల్లో ఉన్న ఐస్ క్రీముల్ని మార్చుకుంటూనే ఉంటారనమాట. "ఏయ్ లూజ్, నువ్వు కావాలంటే 2 ఐస్ క్రీములు తిను, ఎందుకు ఇలా మారుస్తున్నావు" అనేసి అమర్ అంటూ ఉంటే, "ఆహా! 2 ఐస్ క్రీములు తింటే జలుబు చేస్తండి, నాకొక్కటి చాలులే" అని చెప్పేసి ఇంకా భాగ్య చేతిలో ఉన్నది తింటూ ఉంటదనమాట. ఇంకో పక్క అమర్ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ తింటూ ఉంటే భాగ్య వెళ్ళి అమర్ ఐస్ క్రీమ్ కొరుక్కునేస్తనమాట. ఆ ఐస్ క్రీమ్ మొత్తం మన అమర్ మూతికంతా పూసేసి ఇంక అమర్‌కైతే మూతికైన ఐస్ క్రీమ్ తుడుస్తూ ఉంటదనమాట. ఇలాగ తింగరగా చేసేసిందనమాట మన భాగ్య అయితే. ఇంకో పక్కైతే భాగ్యకి దూరంగా ఒక ఆవిడ కనిపిస్తదనమాట. "అయ్యో! ఈవిడ అరుంధతి అక్కలాగా ఉందే" అనేసి అంటూ ఉంటదనమాట. ఇంతకుముందు మనోహర్‌ని అడిగిద్దనమాట. "మనోహరి గారు, మీ దగ్గర అరుంధతి ఫోటో ఉంటే చూపించండి" అంటే, ఈ మనోహరి అయితే ఎవరిదో ఫోటో చూపిస్తదనమాట అరుంధతిది కాకుండా. ఆవిడైతే ఇక్కడ వాటర్ వరల్డ్‌లో ప్రత్యక్షమైద్దనమాట. ఇంక భాగ్యకి డౌటొచ్చి, ఇంక అదేంటి అక్క కదా ఈవేంటి చనిపోయింది కదా అక్క, ఇక్కడ ప్రత్యక్షమైంది ఏంటి అనేసి భాగ్యకి డౌట్ వచ్చేస్తదనమాట. ఆవిడ వెనకాల పరిగెత్తిపోతూ ఉంటది కూడా. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.